ఒక యాక్టివిటీ, ఒక గేమ్, ఒక మ్యాజిక్. సో ఫస్ట్ యాక్టివిటీ, మీ చేయి చూపించండి. షో మీ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. ఓకే ఓకే, రైట్ హ్యాండ్ తో ఏం చేస్తారు? రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, షో మీ రైట్ హ్యాండ్. దట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే ఓకే, రైట్ హ్యాండ్ తో ఏం చేస్తారు? రైటింగ్. ఓకే, నేను మాత్రం తింటా. అలీట్. ఓకే, రైట్ హ్యాండ్ కి ఫస్ట్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్. ఓకే, నాట్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. ఓకే రైట్. వాట్ ఈస్ యువర్ నేమ్? Still more louder, gatiya. Okay, Samuel, that's good, Samuel. Okay, show me your right hand. Okay, right. నేను పాటలు ఎప్పుడు అంట, మీరు ఏమన్నా తెలుసా? ఇలా తీసుకొని వచ్చి ఇప్పుడే అనాలి. ఓకే ఓకే, ఏమన్నారు మీరు? పాటలు ఎప్పుడు అని అంటే మీరు ఏమనాలి? కొంచెం గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. స్నాక్స్ తిన్నారా? తినలేదా? ఓకే, మంచి డిన్నర్ ఉంది, లాగిద్దాం. ఓకేనా, కొంచెం స్ట్రెంత్ యూజ్ చేద్దాం. ఓకే, పాటలు ఎప్పుడు? ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పాలి. ఓకేనా, పాటలు ఎప్పుడు? మీకు వినబడుతుందా? పేరెంట్స్ వినబడుతుందా? వినబడట్లేదు. మీ పేరెంట్స్ కి మీ వాయిస్ వినబడాలి. ఓకేనా, పాటలు ఎప్పుడు? నా వాయిస్ కి మీ వాయిస్ కాంపిటీషన్. ఓకే, పాటలు ఎప్పుడు? మీరు ఎట్లా చెప్తారంటే ఇప్పుడే ఇప్పుడే నీరసంగా చెప్తున్నారు, ఇంకా గట్టిగా. పాటలు ఎప్పుడు? ఓకే, లిజన్ కేర్ఫుల్. ఓకే, నేను సాంగ్స్ ఎప్పుడు, గేమ్స్ ఎప్పుడు, స్కిట్ ఎప్పుడు, బైబిల్ సాంగ్స్ అన్ని అడుగుతా, మీరు ఇప్పుడు అని చెప్పాలి. ఓకేనా, కానీ మీరు జాగ్రత్తగా వినాలి. ఓకేనా, పాటలు ఎప్పుడు? ఇంకొంచెం ఫాస్ట్. పాటలు ఎప్పుడు? లెసన్ ఎప్పుడు? స్కిట్ ఎప్పుడు? గేమ్స్ ఎప్పుడు? మీ పెళ్ళెప్పుడు? శామ్యుయల్ కి ఏమర్థమైందో ఏమో తెలియదు కానీ నవ్వుతున్నారు. ఓకే రైట్. సో జాగ్రత్తగా వినాలి, అందుకే జాగ్రత్తగా. నేను ఏమంటున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. పెళ్ళి ఎప్పుడు అంటే నాకు ఇప్పుడే. రైట్, 1 సెకండ్. పాటలు ఎప్పుడు? ఇంకా పాటలు ఎప్పుడు? గేమ్స్ ఎప్పుడు? స్కిట్ ఎప్పుడు? దెబ్బలు ఎప్పుడు? రైట్. ఓకే రైట్, గేమ్ లోకి వెళ్ళిపోదాం. మీ అందరికి మీ పేరెంట్స్ ఎక్కడున్నారో తెలుసా? ఒకసారి చూసుకోండి ఎక్కడున్నారో. సో ఇప్పుడు పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లలకి హెల్ప్ చేయబోతున్నారు గేమ్ లో. ఆర్ యు రెడీ? ఇంకొంచెం పెట్టండి. ఆర్ యు రెడీ? ఒకసారి పిల్లలు మీ పేరెంట్స్ ఎక్కడున్నారో చూసుకోండి. రైట్, చూసుకోండి. రూట్ మ్యాప్ సెట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీ అందరికి ఓకే 1 2 3 6 7 8 9 10 11 12 13 ఓకే 4 బెలూన్స్ ఇస్తాను. ఎన్ని బెలూన్స్ ఇస్తాను? 4 బెలూన్స్ ఇస్తాను. సో 4 బెలూన్స్ మీరు పగలగొట్టాలి. ఓకేనా, పేరెంట్స్ మీరు ఏం చేస్తారంటే 4 బెలూన్స్ మీ దగ్గరకు తీసుకొని వస్తారు. మీ పిల్లలు తీసుకొని వచ్చి మీకు ఇస్తారు. యాజ్ ఎ పేరెంట్స్ గా మీరు ఒక్కొక్క బెలూన్ ఊది ఒక్క బెలూన్ ఇవ్వాలి. ఇచ్చి ఆ బెలూన్ వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ పగలగొట్టాలి. ఎలా పగలగొట్టాలి? కింద పెట్టి కూర్చొని పగలగొట్టాలి. ఓకేనా, సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ బెలూన్ కి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఈ లోపు మీరు ఇంకో బెలూన్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, ఆర్ యు రెడీ? మీరు ఆర్ యు రెడీ? ఓకే అన్న, స్టీవెన్ అన్న ప్లీజ్ బెలూన్స్. ఒక్కొక్కరికి 4 balloons I'll give you. Okay, so you have to go to your parents and bring the balloons. You have to do like that. Okay, ready? Nah, మీరు కూడా ఇచ్చేయండి బ్రో, నాకు కూడా ప్యాక్. 4 yeah please. Only 2. They are the winners. Okay, Samuel, గెలుస్తావా? Yes or no? Yes. Okay, Noora? No? Yes. Yes. Oh, okay, right. Boys. Yes. Yes? Yes. For what? For marriage? No, for game. Huh? Game. For game. Yes. Are you ready? Yes. Will you win the game? Yes. Yes? Yes. What is your name? Joel. That's good. Yes, sir. Yes, sir. Attendance. Okay, right. Okay, ready? అందరికి వచ్చాయా? Everybody got the balance?
ఓకే రైట్ ఓకే అందరు అటువైపు తిరగండి I'll count. Boys, please come forward. Arey, boys, we are boys, man. Okay, right. One. Are you ready? One, two. Hello. No. Please come back. Please come back. When I say 1, 2, 3, go. Then only you have to go, okay? Amma. కొడతారేమో ఈ లోపు 1, 2, 3, go. Go. Please encourage your children by clapping your hands. Music. Parents should. Yes. Parents should blow. Parents should blow the balloons. One. Good. Go back. Okay. Oh, right. పగలగొట్టు కూర్చో సామిల్ కూర్చో సామిల్ పగలగొట్టు 4 minutes finish. 4 finish. Okay. Okay, right. Samuel still playing the game. Let's encourage him. Samuel, please. పగలగొట్టు. కూర్చో దీని మీద కూర్చో. Okay, take the balloon. I'm done. Okay, who is the first? Samuel. Okay, right. Girls లో ఇద్దరు వచ్చారు, బాయ్స్ లో ఒకరు వచ్చారు. So please clap your hands for them. Please clap your hands. Huh? Are you the winner? Congratulations. Good. Right. Okay. Boys lo, what is your name? Please come here. What is your name? Jairam sir. కొంచెం గట్టి చెప్పు. Jairam. తెలుగు అర్థం అవుతాయి. హాయ్ బోలో మైక్ మే బోలో. Jairam. ఓకే ఎక్కడ నుండి వచ్చావు? దమ్మాయి కూడా. ఎన్నో క్లాస్? 9th class. ఏ స్కూల్? Sai Siddharth High School. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘ వేదన. ఓకే రైట్ సూపర్. ఓకే బాయ్స్ లో ఫస్ట్ వచ్చాడు, ఒకసారి గట్టి చెప్పండి మేడమా. నువ్వు ఫస్ట్ వచ్చావు కాబట్టి క్రిస్మస్ సందర్భంగా నీకు ఒక విజిల్ ఇస్తాను, ఓకేనా అన్నా? దట్ మైక్ ప్లీజ్ హ్యావ్ ద మైక్. ఓకే గట్టిగా చెప్పండి మేడం. అండ్ సెకండ్ దిస్ గర్ల్. కాకపోతే ఈ వాట్ ఇస్ యువర్ నేమ్? ఈవా. ఓకే రైట్. ఈవా చాలా మంచిగా ఆడింది. ఎట్లా అంటే రాకముందుకే పగలు పెట్టేసి. సో దట్స్ గ్రేట్. కాకపోతే అందరికన్నా ఫస్ట్ పగలు పెట్టి కాబట్టి ఇస్తున్నా, లేకపోతే ఇచ్చేవాడిని కాదు. సో నో ఎస్ రైట్, దిస్ ఇస్ ఫర్ యూ. ఓకే కంగ్రాచులేషన్స్, మంచిగా ఆడావు. ఇంకోసారి అట్లా ఆడకు ప్లీజ్. రైట్ గుడ్. అండ్ ఎస్ నేనే చెప్పి గెలిచిన నమ్మకం లేదు. వాట్ ఇస్ యువర్ నేమ్? Hansi. ఓకే అక్కడికి అది ఇద్దాం. This is for you. And the 4th place goes to one and only Samuel. That is about Samuel, please come. Samuel. Please take the mic. Okay. ఊదు ఇట్లా పెట్టుకొని ఊదు.
ప్రేమన్నకి అక్కకి ఇంకా నైట్ అంతా నిద్ర ఉండదేమో బహుశా. ఓకే, ఆల్ ద బెస్ట్ ప్రేమన్న అక్క. ఓకే, రైట్, గుడ్. కూర్చుందమ్మా, ప్లీజ్ రా. థ్యాంక్ యూ. వైట్ థ్రెడ్, వైట్ తాడు. అమ్మ నా దగ్గర కాదు, డాడీ దగ్గర. అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి. ఓకే, రైట్. ఒక చిన్న ఏమన్నా స్టార్ట్ అయినట్టుంది. ఓకే, ఒక చిన్న మ్యాజిక్ ఉంది. ఏంటిది చెప్పాలి, పిల్లలు ఇంకా గట్టిగా చెప్పాలి. పేరెంట్స్ చెప్పినా చెప్పకపోయినా ఓకే, కానీ పిల్లలు చెప్పాలి. ఏంటిది? ఏం చేస్తారు? గర్ల్స్ అనుకోండి, నేను ఆన్లైన్ అనుకో. ఓకే, రైట్. ఓకే, అవసరమైతే ఏదైనా కట్టడానికి కూడా యూజ్ చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు వన్ సైడ్ దేవుడు, అనదర్ సైడ్ మనము. వన్ సైడ్ ఎవరు? కొంచెం గట్టిగా నాకు రెస్పాన్స్ ఉంటేనే నేను ముందుకెళ్తా. ఇదెవరు? రైట్, గుడ్. ఇదెవరు? చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే, ఇదెవరు? వాయిస్ తగ్గిపోతుంది రాను. ఓకే, రైట్. సో దేవునికి మనకి మధ్యలో అడ్డం ఏమైనా ఉందా? ఏమైనా అడ్డం ఉందా? దేవునికి మనకు సంబంధం సరిగ్గా ఉంది. ఓకే, మధ్యలో ఏ అడ్డం కూడా లేదు. సో ఎవరు వస్తారంటే బ్రో ప్లీజ్, బ్లాక్ షర్ట్. మధ్యలో ఏమైనా జాయింట్స్ ఉన్నాయో చెక్ చేయి ప్లీజ్. చెక్ ద థ్రెడ్. లేవు కదా, సూపర్. ఇక్కడే ఉండు మీకే. రైట్. సో దేవునికి మనకి సంబంధం బాగుంది, దేవుడు మనల్ని చేసినప్పుడు. అయితే ఈ సంబంధం బాగుంది అని చెప్పేసి ఒకరికి నచ్చలేదు, వాడే సాతాను కదా. సో మనల్ని దేవుని దగ్గర నుంచి ఎలాగైనా సరే దూరం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు అంటే మామూలు ప్రయత్నాలు కాదు. ఎన్ని ప్రయత్నాలు అంటే ఏదో ఒక రోజు వచ్చి మన దేవునికి మనకున్న సంబంధాన్ని చెడగొట్టాలి అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓ రోజు వచ్చాడు, ఇట్లా కాదని చెప్పి పెద్ద టెస్ట్ ఒకటి పెట్టి ఎట్లాగైనా సరే దేవుణ్ణి మనల్ని దూరం చేయాలి, ఈ సంబంధం దూరం చేయాలి అని చెప్పేసి ఏం చేశాడంటే సంబంధాన్ని కట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేశాడు. నీ పేరేంటి? ప్రశాంత్. కొంచెం గట్టి చెప్పు. ప్రశాంత్. సో ఇప్పుడు సిజర్ తీసుకో. కట్ చేస్తున్నా, కట్ చేయి. సో ఇప్పుడు దేవునికి మనకున్న సంబంధం వేరైపోయింది. దేవుడు ఎవరో మనం ఎవరో అయిపోయాం. దేవునికి మనకి సరైన సంబంధం లేకుండా పోయింది. ఈ సంబంధాన్ని తిరిగి మళ్ళీ కట్టుకోవాలని చెప్పేసి మానవుడు చాలా ప్రయత్నాలు చేస్తున్నా కూడా మధ్యలో దేవునికి మనకి మధ్యలో ఒక అడ్డం ఉంది. ఈ అడ్డం పోవాలి అని అంటే ఎట్లా అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్న మానవులు కూడా ఎవరి వల్ల అవ్వట్లేదు. దేవునికి మనకి సమాధానాన్ని చేకూర్చడానికి, దేవునికి మనకి సమాధానాన్ని కలగజేయడానికి ఎవరి వల్ల అవ్వట్లేదు. ఓ రోజు యేసు ప్రభు మన కొరకై భూమి మీదకి వచ్చి, యేసయ్య ఇదిగో తండ్రికి దేవునికి మనకు ఉన్న మధ్యలో ఉన్న ఆ యొక్క అడ్డం తొలగించాలని, ఆ యొక్క సంబంధాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చిన సందర్భాన్ని మనం క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? రైట్. ఆ క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం అందరం ఇక్కడ కూడుకున్నాం. క్రిస్మస్ అయిపోయిన తర్వాత, ఆయన జన్మించిన తర్వాత మనందరి కొరకు శిలువలో మరణించి దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని ఏం చేస్తున్నాడంటే తిరిగి మళ్ళీ సంబంధాన్ని కొలుపుతున్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటుందంటే,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే దేవునితో సమాధానం కలిగి ఉందుము అనే మాట జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఇంకా ఎవరైనా పిల్లలు ఇంకా మీరు యేసు ప్రభుని మీ సొంత రక్షకుని అంగీకరించకపోతే, యేసే మన కొరకు వచ్చాడు, మన పాపాల కొరకు శిలువలో మరణించాడు, ఇదిగో నరకంలో నుండి మనం రక్షించడానికి ఆయన మన భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చిన సందర్భాన్ని మనం క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Sandhya.